దుబాయ్ నుంచి శ్రీనివాస్ కాల్ చేశారు. శ్రీనివాస్ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం. ఏం లేదు, 2 క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్ టువర్డ్స్ TV9 ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ జనాలు డివైడ్ అయ్యారండి. ఆయన పొలిటికల్ ఫస్ట్ డివైడ్ అయ్యారు, తర్వాత జనాలు డివైడ్ అయ్యారు. ఇప్పుడు ఇన్ని బయట అన్ని స్ట్రైక్లు అవుతున్నాయి కదా ఇప్పుడు ఆంధ్రాలో. సో బేసికలీ యూ హావ్ టు గివ్ ఎ పాజిటివ్ మెసేజ్ టు ద పీపుల్ ఆఫ్ Andhra people. Already over last 4 years we have discussed about the same issue, same time. I mean, all the pros and cons of the dividing Andhra or not. So you have to give a positive message to the people. That's what my request. And the second, Vijayamana garu, మీరు కూడా as a responsible political leader, I know I'm as well Jai Telangana. I also like for dividing the Andhra state. But as a responsible political leader, as a hypothetical question, what you have to do in this situation for the people of Andhra Pradesh? As an individual or as a party, what do you mean by it? లైన్ కట్ అయిందండి. మేము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలయ్యేందుకు సహకరించాలి, సరైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల రాజకీయ వ్యవస్థ బాధ్యతగా నేను భావిస్తున్నాను. TV9 కూడా పాజిటివ్ గా కథనాలను ప్రచురించాలని చెప్తున్నారు. ఓకే అండి, మీ రిక్వెస్ట్ ని మేము అర్థం చేసుకోగలం. అయితే TV9 కూడా సామాజిక బాధ్యత కలిగిన ఛానల్ కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అంటే జరిగినవి మాత్రమే చూపిస్తున్నాం, రెచ్చగొట్టే విధంగా ఏమీ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా తెలుస్తుంది. సో విజయరామారావు గారు, ఇంకా తెలంగాణ విషయానికి వస్తే, అంటే 610 జీవో అమలు వల్ల తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులు 90% వెళ్లిపోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయన్న సీఎం చేసిన వ్యాఖ్యలకి మీరేమంటారు? అంటే ఇందులో వాస్తవం ఎంతుందంటారు? ఇప్పుడు విద్యుత్ రంగంలో రాష్ట్రము మొదటి నుంచి కూడా కొరత సమస్యతోటి సతమతమవుతుంది. విద్యుత్ శక్తి సమస్య ఈనాటిది కాదు. ఈనాటి ప్రభుత్వాలు రాష్ట్రంలో కావలసినంత రాష్ట్ర వినియోగదారులు వాడుకోగలిగినంత అవసరాలకు సరిపోయేంత విద్యుత్తును ఎలాగో ఉత్పత్తి చేయలేదు. అందుకే కొరత ఉన్నది. తెలంగాణ రాకముందు కూడా ఉంది, సమైక్య రాష్ట్రంలో కొనసాగుతుంది, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాలు పటిష్టవంతమైన విధాన నిర్ణయం తీసుకొని సమస్య పరిష్కారం కొరకు తగు విధంగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి సమస్య పరిష్కరించాలే. ఒకవేళ సమైక్య రాష్ట్రం ఉన్నా, తెలంగాణ ఏర్పాటైనా ప్రభుత్వాలు సక్రమంగా విధి నిర్వహణలో వారి గురుతరమైన బాధ్యతను ప్రజల అవసరాలకు, సామాజిక అవసరాలకు సరిపోయేంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు దృష్టి సాధించకపోతే ఈ సమస్య ఎప్పటికీ కొనసాగుతుందండి. ఇంకో కాలర్ ఉన్నారండి, కువైట్ నుండి రాజేష్ గారు. చెప్పండి రాజేష్ గారు. మీ ప్రశ్న ఏంటి? హలో 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 చెప్పండి రాజేష్ గారు. నమస్కారం సార్, విజయరామారావు గారు. నమస్తే నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు హైదరాబాద్ వచ్చేసి తెలంగాణలోనే తెలంగాణ అంతర్భాగమని. ఇప్పుడు ముందు మనం రాయల్ తెలంగాణ, రాయల్ ఆంధ్ర కావచ్చండి. ఇప్పుడు మేము కూడా డివైడ్ కావాలని నిర్ణయించుకున్నాము. కానీ ఒక హైదరాబాద్ విషయానికి వస్తే, ఇప్పుడు హైదరాబాద్ లో అప్పుడు మన ఇద్దరు తెలంగాణ కావచ్చండి, సీమాంధ్ర కావచ్చండి, ఈ రోజు అప్పుడు కలిపేటప్పుడు క్యాపిటల్ హైదరాబాద్ పెట్టుకున్నాం అందరం కలిసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని అభివృద్ధి చాలా జరిగింది. ఈ రోజు అందరం అంటే నేను డివైడ్ చేసి మాట్లాడాలంటే తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, అందరం కలిసి ఇది మన స్టేట్ అనేసి దీన్ని అందరం కలిసి మనం డెవలప్మెంట్ చేసుకున్నాము. అందరి శ్రమ. ఈ రోజు మీరు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మీరు కావాలంటే అంటే మా పరిస్థితి ఏంటంటే, అంటే మీరు ఎందుకు రాజీ పడడం లేదు? హైదరాబాద్ అంటే ఇద్దరం విడిపోదాం.
పెట్టుకుందాము, ఇద్దరం కలిసి క్యాపిటల్ గా దాన్ని పెట్టుకుందాము, ఇద్దరు కూడా అక్కడి నుంచే పరిపాలన చేసుకుందాము. లేదంటే హైదరాబాద్ కి కేంద్ర పరిపాలన చేసి మీరు ఒక క్యాపిటల్ పెట్టుకోండి, మేము ఒకటే క్యాపిటల్ గా పెట్టుకుంటాము. హైదరాబాద్ లో ఉన్న ప్రజలకి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఎవరైతే మాకు హాని కలుగుతున్నాడో వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళు ఎందుకు మీరు వదిలేస్తే వాళ్ళు అక్కడ ఏ సమస్యలు ఉండవు కదండి. ఇప్పుడు ఇదండి నా క్వశ్చన్. రాజేష్ గారు, హైదరాబాదు రాజధాని కేవలం సమైక్యాంధ్ర ఏర్పడిన తర్వాతనే కాదు, సమైక్యాంధ్ర ఏర్పాటు కాకముందు గతంలో హైదరాబాదు రాష్ట్రంగా రాజధానిగా 300-400 సంవత్సరాలు కొనసాగిన నగరం హైదరాబాద్ అండి. అయితే హైదరాబాదు సమైక్యాంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు కాకముందే మరి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో లేని నగరం హైదరాబాదు, అతిపెద్ద నగరం ఆనాడే. ఎందుకు? కారణం ఏంటిదంటే ఆ కాలంలోనే రాజధానిగా కొనసాగింది. మరి మీరు చెప్పినట్టు సమైక్యాంధ్రగా ఏర్పడిన తర్వాత హైదరాబాదు వేగవంతమైంది, అభివృద్ధి జరిగింది, అన్ని ప్రాంతాల శ్రమ ఉండుంటుంది. మరి ఈనాడు విభజన జరిగితే హైదరాబాదు లాంటి మరి ఇక్కడ ఏ పాటి శ్రమ, ఎంత పెట్టుబడి, ఏ స్థాయి అభివృద్ధి జరిగిందో ఆ స్థాయిలో మరి ఇంకో రాజధాని ఏర్పాటు చేసిస్తారా, ఈ రాజధాని మరి కొంతకాలం కొనసాగిస్తారా? మరి మొన్ననే వారు నిర్ణయం చేసిన దాని ప్రకారం మరి అది ఇంప్లిమెంట్ కావాలి. మరి కొత్తగా రాజధాని ఏర్పాటు హైదరాబాద్కు సమాన స్థాయిలో ఇంకో నగరాన్ని డెవలప్ చేసి కొత్త నగరాన్ని నిర్మాణించి అందరికీ ఆమోదయోగ్యంగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మరి ఉమ్మడి నగరంగా ఉంచాలా లేదనేది కూడా వారు కేంద్ర ప్రభుత్వం నిన్ననే ఏదో కమిటీ వేసినారు, అందరితో చర్చిస్తారు, అందరి అభిప్రాయాలు సేకరిస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ రాజధాని అంశం, హైదరాబాద్ అంశం పట్ల నిర్ణయం జరుగుతుందని నేను భావిస్తున్నా. ఏ ప్రాంతం వారికి కూడా ఎవరికి అన్యాయం జరగదు, ఎవరు దోపిడీ గురి కాకూడదండి. లోకేష్ కాల్ చేస్తారు కాలిఫోర్నియా నుండి. లోకేష్ గారు. మీరు ఇప్పుడే అన్నారు ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు టీఆర్ఎస్ పెట్టిన కాడ నుంచి ఏం సాధించారు? వాట్ డిడ్ యూ అచీవ్ ఇన్ తెలంగాణ? ఓకే, కరీంనగర్ కానీ కేసీఆర్ కానీ మీరు కానీ ఏం అచీవ్ చేశారు? ఫర్గెట్ అబౌట్ తెలంగాణ సపరేషన్ కానీ ఒక వాట్ డిడ్ యూ అచీవ్ ఫర్ పీపుల్, వాట్ డిడ్ యూ డూ ఫర్ ద పీపుల్ చెప్పండి ఒకటే. మేము ఉద్యమ లక్ష్యంగా మా ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ప్రజలను చైతన్యవంతం చేయడం, అవేర్నెస్ చేయడం, తెలంగాణ కావాలని వారిని చైతన్యవంతం చేయడం కొరకు కావాల్సిన అంశాలు ఏంటియో అందరి ముందు పెట్టి చర్చకు పెట్టడం. మరి మేము ఒక ఉద్యమ పార్టీగా మా బాధ్యతను నిర్వహించడము. మీరు ఇంకేమో చేసినారంటే మేము ఉద్యమకారులము, ఉద్యమం చేసిన వాళ్ళం, ఉద్యమ పార్టీ. మేము చేయాల్సిన పని చేయడం వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం చేసే స్థాయికి ఒత్తిడి పెంచగలిగినాం. అందుకే ఈరోజు ఈ నిర్ణయం జరిగిందని మేము భావిస్తున్నాం. వీడియో కాల్ ఉన్నారు దుబాయ్ నుండి ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ విజయరామ గారు. ముందు మీకు జై తెలంగాణ అండి. జై తెలంగాణ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అయితే యాక్చువల్ గా ఇప్పుడు హైదరాబాద్ ఉంది కదా, ఈ హైదరాబాద్ మనదండి, అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిందే. ఇప్పుడు మీరు అంటున్నారు వీళ్ళు ఇంతకుముందు ముగ్గురు మాట్లాడారు, వాళ్ళందరినీ ఖండిస్తున్నాం అండి. ఏంటంటే ఇప్పుడు 1956లో మనం వచ్చి ఇక్కడ వాళ్ళు వచ్చారు, మనతో కలిశారు, అభివృద్ధి చేసుకున్నారు, ఓకే. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చేసుకున్నారు, ఓకే. కానీ అలాగే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న రెవెన్యూ తీసుకెళ్లి, హైదరాబాద్ లో ఉన్న రెవెన్యూ తీసుకెళ్లి వైజాగ్ గానీ, రాజమండ్రి గానీ, కాకినాడ ఎయిర్పోర్ట్ గానీ, ఇప్పుడు విజయవాడ గానీ డెవలప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ హక్కు ఏంటంటే ఇక్కడ మేము ఉంటున్నాము, ప్లస్ ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ ఉంటే మీకు హక్కులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అంటే మీరు అలాగే మనకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏంటంటే మనకు కూడా ఆ ప్రాంతంలో మనకు కూడా హక్కు ఉందండి. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ తీసుకెళ్ళి అక్కడ డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. యాజ్ ఇట్ ఈస్ గా మనకు కూడా అక్కడ విజయవాడ గానీ ఇక్కడ హక్కు ఉందని చెప్పొచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్న ఆంధ్రాలకు మనం ఇప్పుడు ఆపోజిట్ కాదు. భారతదేశంలో ఏ పౌరుడైనా కానీ ఏ ప్రాంతానికి కానీ ఆపోజిట్ కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అసలు ఆపోజిట్ గారు. మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారండి. కేసీఆర్ గారు మనం చెప్పిన వాక్యాలు ఏంటంటే ఆయన ఖండించారు. కేసీఆర్ గారు చెప్పారు ఇలా కాదండి, ఇలా ఆంధ్ర ప్రజలు ఏంటంటే మీరు ఇక్కడ ఉండొచ్చు, 610 జీవో ప్రకారం మాత్రమే కొంతమంది మాత్రమే ఎవరైతే జాబ్స్ ఇట్లా తీసుకున్నారో, అంటే అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే మీకు క్యాపిటల్ ఏర్పడుతుంది, గవర్నమెంట్ ఏర్పడుతుంది,
ప్రవీణ్ గారు, మీరు విజయరామారావు గారిని ఏ క్వశ్చన్ ఏదైనా క్వశ్చన్ అడగదలుచుకున్నారా మీరు? మిగతా కాలర్స్ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్తున్నారు, ఇంకేమైనా క్వశ్చన్ అడగదలుచుకున్నారా మీరు? అవడదలుచుకున్నామండి విజయరామారావు గారు. ఇప్పుడు ఫర్దర్ గా మనందరం సమయం పాటించాలి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ. అంటే ఫర్దర్ గా మనం క్యాపిటల్ ఇప్పుడు విభజన అనివార్యం. సో వీళ్ళందరికీ సమయంగా ఉండాలని చెప్పేసి మా తరఫున చెప్తున్నాం అండి. రైట్, మనం అందరం కూడా సహకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అమల్లో జరుగుతుందని ఎదురు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అతి త్వరలో రాబోతుందని ఆశిస్తున్నాం అందరం.